12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి అయిన సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ గంగేశ్వర్ టెంపుల్. ఇంకో బీచ్ కూడా ఉంటుంది. లెట్స్ గో. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పతే హర హర మహాదేవ. సో గాయస్, సోమనాథ్ జ్యోతిర్లింగానికి దర్శనం కోతున్నాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. దర్శనం ఎంత జల్లి అయితే అంత జల్లి, కానీ 2 రోజుల నుంచి అయితే 2 జ్యోతిర్లింగాలు చాలా జల్లి దర్శనం అయిపోయినాయి. సో ఇది కూడా అయిపోతుందని చూస్తున్నాం. ఏమంటే ఆకాష్ భాయ్, బొట్టు మంచుందా గాయస్? మంచుంది కదా గంధంతో. బాగున్నాయి బొట్లు, బాగున్నాయి. ఇక్కడ నార్మల్ మొత్తం బొట్లు ఇట్లనే పెడతాం కూడా. ఏడుకైనా సేమ్ ఇవే బొట్లు అవుతున్నాయి మావి. రాధే రాధే, సోమనాథ్ అన్ని ఇవే అవుతున్నాయి. ఏం బాగుంది లే. ఎట్లుంది బాయ్? చలో గాయస్, అందరం రెడీ అయిపోయినాం. మొత్తం వైట్ అండ్ వైట్ వేసేసినాం అందరం. సో దర్శనానికి అయితే పోతున్నాం. ఇక పోయి దర్శనం చేసుకోవాలి. జై భోలేనాథ్, జై భోలేనాథ్. చూడాలి దర్శనం ఎంత టైం పడుతుంది. పోయమ్మ వాటర్ పడ్డాయి చెట్టు మీద. సోమనాథ్ టెంపుల్ వచ్చేసి మన గుజరాత్ ఉంటుంది అనమాట. మనం ఎట్లా రావచ్చు, కాలా రావచ్చు, ట్రైన్లో కూడా రావచ్చు. సో మీకు ఎలా వీలైతే అలా చూసుకొని వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టెంపుల్ దగ్గర రూమ్ తీసుకోండి, ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ వెళ్ళండి దర్శనానికి. సో దర్శనం జల్దీ అవుతుంది. మొబైల్స్ అయితే అలో ఉంటాయి లోపలికి. కానీ టెంపుల్ ఒక వ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పవచ్చు. వ్యూ మాత్రం సూపర్. ఫోటోలు కానీ టైం వేస్ట్ ఉండాలి భయ. ఫోటోలు కాదు, మినిమం ఒక దగ్గర 2-3 గంటలు ఖాళీ ఫోటోలు తీసి టైం పాస్ చేస్తారు. మీరు సుఖమైన వాళ్ళు. బ్రో మొబైల్స్ లోపలికి అలా ఉంటేనా వేరే లెవెల్ ఉంటుండే బ్రో. ఆ లెవెల్ ఉండే లొకేషన్ మాత్రం. టెంపుల్ మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ టెంపుల్ అన్నట్టు నేను చూసిన మాత్రం అయితే. సో మీరు ఎప్పుడైనా పోవాలనుకుంటే ద బెస్ట్ ట్రిప్ అని చెప్తున్నాను నేనైతే. సోమనాథ్కి వెళ్ళండి, జస్ట్ అక్కడ వెళ్ళి శివాలయం చూసి ఆ లొకేషన్ మాత్రం ఎంజాయ్ చేసి రావాలి అంతే. టెంపుల్ పక్కకే ఫ్రీ ఫుడ్ ఉంటుంది అన్నమాట. డోంట్ మిస్ ఇట్. టోకన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి మంచిగా తినేసేయండి. గంగేశ్వర్ అనమాట. ఇది గుజరాత్ లో ఉంది. దువా లొకేషన్ లో ఈ బీచ్ ఉందా. ఈ బీచ్ లో వచ్చి ఇక్కడ శివలింగం ఉంటుంది. శివునికి దాపుతాయి అనమాట. సో గైస్, లింగాలు కనిపిస్తున్నాయా? వాటర్ అయితే వస్తలేవు బాయ్. మెయిన్ ఇటుకెళ్ళి వాటర్ వస్తాయి అనమాట. ఇటుకెళ్ళి వాటర్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇట్లా మొత్తం లింగాలు మునిగిపోతాయి. మన అదృష్టం ఏంటంటే వాటర్ రావట్లేదు. మనం అనుకునేది ఒకటి, అయింది ఒకటి. కానీ దేవుని మంచిగా దర్శనం చేసుకోవాలి. ఇక ఈ వాటర్ వచ్చేసి ఇట్లా శివలింగానికి ఇట్లా తాగుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు మన బ్యాడ్ లక్ వాటర్ రావట్లేదు. ఉన్నాయా? సో ఎంట్రీ అయిపోతున్నాం అనుకో బీచ్ కి. సీదా వాళ్ళనుకుంటా ఐలాండ్ పోతున్నాం అనుకో. ఇక عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة اسمها صبوحة خطبها نصيب من يدك كلمة بتعطيها كف. మీకు కూడా ఇట్లా రైడింగ్ చేయాలంటే ఏం లే, 800 కట్టాలి. 800 కట్టి ఇట్లా ఎక్కేసారు డైరెక్ట్ అనమాట. గాలిలో తీసుకోతా ఖాళీ. అమ్మ ఫోన్ చేస్తే బయట ఉన్నట్టు, నాయన ఫోన్ చేస్తే బయట ఉంటాను. కానీ బయట ఉండి ఏం చేస్తాం? ఇట్లా బీచ్ లకు వచ్చి ఎంజాయ్ చేస్తాం. రా బయటకు వచ్చి పిక్నిక్ చూడండి. ఎంజాయ్ కాలి, బయటకు రావాలి, ఎంజాయ్ చేయాలి కాలి. ఇట్లా మధ్యాహ్నం సోమనాథ్లో తిన్న తర్వాత ఫుల్ ఆకలితుందంట. ఇంకో మన సౌత్ ఆలు బ్రెడ్ ఈ నార్త్ బాగుంది. ఎంత? 30 రూపీస్కి ఎన్ని ఇచ్చిండు? 4 పీసెస్ ఇచ్చిండా? టేస్ట్ ఎట్లుంది? ఇక్కడ నార్త్ వస్తే ఖాళీ ఆలు
బ్రెడ్ రోటీ ఇవే ఉంటాయి భయ్య. మనదికి అయితే సౌత్లో ఏదో కొంచెం కారం ఉంటుంది కానీ మొత్తం స్వీటే. ఇగో మళ్ళీ ఇంకో పావు బాజీ దొంగలు గాయస్ వీళ్ళంతా. ఇగో ఆడికెళ్ళి దుకాణాలకి వెళ్ళి ఇగో అదే అమ్మేది గాయస్ ఇవాళ ఉందా అమ్మేది. ఈ దొంగ నాకు కడుపు తెచ్చుకొని ఇక దొంగలాగా తింటారు ఇక దొంగలు. ఇప్పుడు పంజాబీ స్టైల్ థాలీ తింటాం అనుకో. ఇక ఇంకో కర్రీస్ వచ్చినాయి అనమాట. ఇక్కడ ఆలు కర్రీ, మొత్తం ఆలు కర్రీ, ఆలు కుర్మా ఇవే ఉన్నాయి. ఏదో నిమ్మకాయ తొక్కు, 2 నిమ్మకాయలు ఇచ్చారు. ఇదో తొక్కు ఉంది. కాలు పచ్చికాయలు ఏం తెచ్చారు గాయస్ ఏదో నాకు అర్థమవుతలే. ఇది ఆలుగడ్డ కూర, ఈ స్వీట్ ఏమో అనుకుంటా, ఏం కనిపిస్తలే, అది అర్థమవుతలే. ఈ పచ్చికాయలు ఎందుకు ఇచ్చారు అర్థమవుతలే అసలు. ఇది కాలు ఉట్టి పచ్చికాయలు ఏం ఇచ్చారు, ఏదో ఇచ్చారు లైట్ మీద తినడానికి. ఉల్లిగడ్డ